వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ బెల్లం చలిమిడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యం వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీని నిండా వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత రోజు మార్నింగ్ ఇలా చిల్లి జల్లెడని తీసుకొని వీటిని వడకట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు వడకట్టుకున్న తర్వాత కాటన్ బెడ్షీట్ పైన వడకట్టుకున్నటువంటి రైస్ను వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పల్చుగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద 1 గంట పాటు ఆరబెట్టుకోండి. 1 గంట తర్వాత చూసినట్లయితే తడేమీ లేకుండా ఇలా ఆరిపోతాయి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బేసిన్లో ఇలా పిండి జల్లెడను పెట్టుకొని రుబ్బుకున్నటువంటి బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చినటువంటి మురుమును మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం బియ్యమును వేసుకొని మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఇదే విధంగా బియ్యం మొత్తం పిండి తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇలా ఈ పిండిని రెండోసారి మళ్ళీ జల్లించుకోండి. ఈ పిండిని 2 టైమ్స్ జల్లించుకోవాలి. అప్పుడే మురుమేమి లేకుండా మెత్తని పిండి రెడీ అవుతుంది. పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇలా పిండిని నొక్కుకొని పెట్టుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. పిండి తయారు చేసుకున్న వెంటనే చలిమిడి తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/2 కప్పు బెల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి. పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా పాకం వేసి చూసినట్లయితే జల్లీలా ఉంటుంది. ఇలా జిగురుగా చేతిలోకి తీసుకుంటే చేతిలోకి రాదు, ఇలా జల్లీలా సాగుతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తడి బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బియ్యం పిండి తయారు చేసుకున్న వెంటనే తయారు చేసుకోండి. పిండి ఆరినట్లయితే ఎక్కువ పిండి కలవదు. ఇలా కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తయారు చేసి పెట్టుకున్నటువంటి చలిమిడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో ముద్దలా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. పాత పద్ధతిలో రుచికరమైన బెల్లం చలిమిడి రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.